జీటీవీ ప్రేక్షకులకు నమస్తే. నేను స్వప్న. ప్రస్తుతం నేను తెలంగాణ కుంభమేళగా చెప్పుకునేటువంటి శ్రీ సమ్మక్క సారలక్క జాతర సరిగ్గా నెల రోజుల టైం ఉంది. సో ఇక్కడ మనకి చూస్తే గనక భక్తులు కోట్లల్లో వస్తారు. మరి ఇక్కడ భక్తుల సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సో దారిలో వచ్చేటప్పుడు కానీ అంటే మనకి క్యూ లైన్లో నిలబడితే కానీ చాలా వరకు కూడా వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేక సో పెద్దవాళ్ళు ఏజ్డ్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుందని అది అని చెప్పేసి అని పోయినసారి కూడా గతంలో చూసుకున్నట్లయితే సమ్మక్క సారలమ్మని దర్శించుకునే క్రమంలో ఒక పెద్ద మనిషి అక్కడే కుప్పకూలిపోయడం కూడా జరిగిందనమాట. అంటే దారిలో వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు, నీటి సౌకర్యాలు అవి లేక మరి ఇక్కడ చూసినట్లయితే భక్తులు ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ మహిళలు కూడా వాళ్ళకి వివిధ సమస్యలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి బాత్రూమ్స్ కానీ మెయిన్గా ముఖ్యంగా బాత్రూమ్స్ ఉండాలి. మరి ఆ బాత్రూమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, నీటి సౌకర్యం అనేది ఏ విధంగా ఉంది, ప్రభుత్వం మనకి 75 కోట్లు మనకి మంజూరు చేసింది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అలాగే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా 4 కోట్లు అదనంగా పెడుతున్నాము మేము ఈ సమ్మక్క సారక్క జాతరకి అని చెప్పేసి అని అన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో బాత్రూమ్స్ చాలా విరిగిపోయి ఎక్కడ చెత్త అక్కడే అన్నట్లుగా నీటి సదుపాయం కూడా సరిగ్గా లేదు. మనం చూసినట్లయితే గతంలో కూడా కరోనా టైంలో ఎంతోమంది ప్రాణాలు పోయాయి అసలు. సో మనకి ఇక్కడ బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికి కూడా ఆడవాళ్ళకి యూజ్ చేసుకోవడానికి సరైనటువంటి సదుపాయాలు లేవు, సరైనటువంటి డోర్లు కూడా లేవు. ఈ విధంగా అంటే ఇంకా నెల రోజుల టైంలో మరి ఇదంతా పూర్తి చేస్తారా, భక్తులకి అన్ని సౌకర్యాలు అందుతాయా, నీటి సదుపాయం కానీ లేదంటే కనుక ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఎన్నో సమస్యలు ఉంటాయి. మరి ఆ సమస్యలన్నిటికి కూడా ఈ బాత్రూమ్స్ సరిగ్గా ఉంటేనే ఆ దేవుడి దర్శనానికి వచ్చిన వాళ్ళు కానీ క్షేమంగా వచ్చి క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎవరైనా కూడా. సో అలాంటి క్రమంలో ఈ బాత్రూమ్స్ చూడండి, ఎన్నో రోగాలు మనకి కంటికి కనబడేటువంటి బ్యాక్టీరియా తోటి ఎన్నో రోగాలు అనేది వస్తూ ఉంటాయి. సో దాని ద్వారా ఎంతోమంది ప్రాణాలు ఇంట్లో పెద్ద దిక్కును కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. పనులైతే మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి చెందింది అనేది పక్కన పెడితే సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని మనం వాళ్ళకి ఉన్నది కూడా చాలా తక్కువ టైమే. సో ఇక్కడ గత ప్రభుత్వం మంచి చేసిందా, ఈ ప్రభుత్వం మంచి చేసిందా అనేది పక్కన పెడితే ఇప్పుడు మనకి తెలంగాణ కుంభమేళగా చెప్పుకునేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకి కొన్ని కోట్ల మంది భక్తులు దర్శనానికి వస్తారు. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే నీటి సదుపాయం కూడా సరిగ్గా లేదు. బాత్రూమ్స్ చూసినా కూడా అంత ఎక్కడిది అక్కడే ఉంది, నీటి సదుపాయం లేక. మరి ఎంతోమంది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా నీటి సదుపాయం అనేది బాత్రూంలో సరిగ్గా యూజ్ చేసుకోవడానికి కూడా సరిగ్గా లేదు, నీటి సదుపాయం కూడా లేదు. ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందనేది, వాటర్ కూడా మొత్తం ఇక్కడ ఆగిపోయింది. ఆ నీళ్ళలో చూసినట్లయితే దోమలు చూడండి, విషజ్వరాలు, ఎంతో లక్షల కోట్ల మంది భక్తులు విచ్చేసేటువంటి ఈ జాతరకి ఈ విధంగా బాత్రూమ్స్ అవి ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో రోజులు, ఒక నెల రోజులు మాత్రమే టైం ఉంది. మరి ఈ నెల రోజుల టైంలో కేవలం మనకి బయట లైట్ సెట్టింగో లేకపోతే ఇంకేదో అంటే మేడిపండు చూడు మేలుమై ఉండు పొట్ట విప్పు చూడు పురుగులుండు అన్నట్టు కేవలం బయట వరకే రంగులు హంగులు ఆర్భాటాలు కాకుండా ఈ విధంగా ఎవరైతే మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైతే ఇప్పుడు చాలా లక్షల మంది కోట్ల మంది వస్తూ ఉంటారు కాబట్టి సో మనకి ముందుగా ఉండాల్సింది బాత్రూమ్స్ సరిగ్గా ఉండాలి. సో ఈ బాత్రూమ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్నో రోగాలు వచ్చి మనకి ఇప్పుడు అంటే దేవుడి దగ్గరికి వెళ్తే పుణ్యం వస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్తే మనకి మోక్షం వస్తుంది అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసి ప్రజలు మోక్షమేమో పక్కన పెడితే రోగాలమయం అవ్వడం మాత్రం రోగాలు అంటించుకోవడం మాత్రం జరుగుతుంది. సో వీటన్నిటి మీద కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో అభివృద్ధి ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీని మీద చర్య తీసుకొని సో ప్రజలు ఎవరైతే ఇంకొక నెల రోజుల టైం ఉంది ఆ నెల రోజుల్లో చర్యలు తీసుకొని ప్రజలు భక్తులు ఎవరైతే కొన్ని కోట్ల మంది వస్తారో ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి అనారోగ్యాలు ఇక్కడికి వచ్చి భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు మోక్షం కలగాలి. ఆ మోక్షం కలగాలి కానీ రోగాలమయం ఎవ్వరూ అవ్వకూడదు. మరి ఇటువంటి వాటి మీద ఈ బాత్రూమ్స్ మీద వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ కెమెరామెన్ రాకేష్తో స్వప్న, జీటీవీ.